హలో హాయ్, నేను మీ కవిత ముని. ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం కాల్ సూప్ తయారు చేస్తూ ఉండమండి. ఇదైతే చాలా బాగా వస్తుందండి, చాలా మంచిది కూడా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఏమేమి కావాలి అనేది వచ్చేయండి చెప్పేస్తాను. ఇప్పుడైతే తెల్లగడ్డ అండి, ఒక గడ్డ, శొంఠి ఒక ఇంచు, ఉప్పు, కొత్తిమీర, కరింపాకు అండి కొంచెం కొంచెం, జీలకర్ర కొంచెం అండి, మిరియాలు కొంచెము, అలాగే ధనియాల పొడి కొంచెం అండి, అలాగే కొంచెం కారం పొడి అండి, అలాగే కొంచెం పసుపు పొడి అండి. కాళ్ళనవుతే ఒక 2-3 సతీలు కడిగి పెట్టుకునేయండి. ఇప్పుడు మనము ఏమేమి వేసి దంచుకోవాలి అంటే తెల్లగడ్డలో అండి, శొంఠి, కరింపాకు, అలాగే మిరియాలు, జీలకర్ర అండి. కొంచెం కరింపాకు ఫస్ట్ వేసుకొని మళ్ళీ యాడ్ చేస్తామండి. ఇదైతే కొంచెం వేసి బాగా దంచుకోండి. కచ్చా పచ్చగా దంచుకోవాలండి, చాలా నైస్గా దంచుకోకూడదు. ఇదైతే కాల్ సూప్ చాలా బాగా వస్తుందండి. మనం దంచే విధానంలోనే ఉంటుంది, టేస్ట్ బాగా అనేది వస్తుంది. ఇప్పుడైతే నేను కొత్తిమీర, కరింపాకు కొంచెం యాడ్ చేస్తూ ఉన్నానండి. అప్పుడే కొంచెమే యాడ్ చేసి ఉంటుంది కాబట్టి కచ్చా పచ్చగా దంచుకోవాలండి. ఇప్పుడైతే కుక్కర్ తీసుకోండి. కుక్కర్కి అయితే కొంచెం కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి అప్పుడే పెట్టుకుంటాం కదండి, అది వేసేయండి. ఉప్పు, ఇప్పుడైతే మనం దంచి పెట్టుకున్న వస్తువులు వేసేయండి. కాళ్ళను అయితే 2-3 సతీలు బాగా కడిగి పెట్టుకోవాలండి. పదే పదే ఎందుకు చెప్తా ఉన్నానంటే దాంట్లో చాలా గలీజ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మనం కాళ్ళు కడిగి పెట్టుకోండి, దీన్ని వేయాలండి. తగినంత నీళ్ళు పోసుకోవాలండి మనం. ఇప్పుడైతే నాకైతే 3 గ్లాసులు నీళ్ళు సరిపోతుందండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా అంత వేసుకోండి నీళ్ళు. మీకు తగినంత ఒక 3.5 పోసుకోండి. ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే చాలా బాగా వస్తుందండి. ఇదైతే 10 విజలు పెట్టుకోవాలండి. అప్పుడు ఉడికినే దీంట్లో ఉండే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే ఎంతో సింపుల్గా కాల్ సూప్ రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసేసి కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇచ్చేస్తానండి. ఓకే బాయ్.